హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ ఎక్స్పాన్షన్ విషయంలో నేను తరచూ ఒక మాట చెప్తూ ఉంటాను. హైదరాబాద్కు భౌగోళిక స్వరూపం దృష్ట్యా మొత్తం 8 వైపులా విస్తరించడానికి స్కోప్ ఉందని. ఒక్క జంట జలాశయాలు అంటే ఉస్మాన్ సాగర్, గండిపేట, అదే రకంగా హిమాయత్ సాగర్, ఈ రెండు ఉన్న వైపు కొంత పరిమితులు ఉన్నప్పటికీ కూడా మిగతా అన్ని వైపులా కూడా స్కోప్ ఉంది. అఫ్కోర్స్ ఆ జంట జలాశయాలు ఉన్న వైపు కూడా రియల్ ఎస్టేట్ రేట్లు ఏం తక్కువగా లేవు, అటువైపు ఎక్స్పాన్షన్ ఉంది. కాకపోతే 111 జీవో కారణంగా భారీ స్థాయి నిర్మాణాలు అటువైపు ఉండవు. అది తప్ప మిగతా రేట్ల పరంగా అన్ని ఎక్స్పాన్షన్ పరంగా ఆల్మోస్ట్ ఈక్వల్, సేమ్. సో అలాంటి హైదరాబాద్కు సంబంధించి ఎటువైపు రియల్ ఎస్టేట్ బాగుంది అని చెప్పి తరచూ చర్చలు జరుగుతూ ఉంటాయి. అఫ్కోర్స్ గత ఏడాది కాలంగా పుంజుకున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ను చూస్తే శ్రీశైలం హైవే, ఈ ఫ్యూచర్ సిటీ, సాగర్ హైవే మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకు ఇది నేను బేస్డ్ ఆన్ నంబర్స్ చెప్తున్నాను. అటువైపు ఉన్న 3 సబ్ రిజిస్టర్ ఆఫీసులు, ఇంకా చెప్పాలంటే 3 ప్రధానంగా, ఒకటి మహేశ్వరంలో సబ్ రిజిస్ట్రేషన్ల నంబర్ చూడొచ్చు, ఇబ్రాహీంపట్నం రిజిస్ట్రేషన్ల నంబర్ చూడొచ్చు, తర్వాత కొద్దిగా దూరంలో ఉన్న కల్వకుర్తి రిజిస్ట్రేషన్. ఈ 3 సబ్ రిజిస్టర్ ఆఫీసుల గణాంకాలు చూస్తే మనకు అర్థమైపోద్ది అటువైపు ఎలా ఉంది అనేది. బట్ ఇది కాకుండా ఇంకా ఎటువైపు బాగుంది శర్మ అని చెప్పి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటి వారికి నేను ముంబై హైవే సెకండ్ ఆప్షన్గా చెప్తూ ఉంటాను. దేనికి అంటే ముంబై హైవే వైపు ఒకటి ఆల్రెడీ కొంత పెరిగిన దృక్పథం ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాదాపు 12 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఇది 12,650 ఎకరాలలో దీన్ని పెట్టాలని చెప్పి 2013లో యూపీఏ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. తర్వాత రాష్ట్ర విభజన జరగడం, తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాలు ఆ భూసేకరణ మీద పెద్దగా ఆసక్తి చూపించకపోవడం, ఈ రకరకాల కారణాల వల్ల 12 సంవత్సరాలుగా కూడా ఆ నిమ్స్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంది. బట్ లేటెస్ట్గా దానికి సంబంధించి కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో మళ్ళీ ముంబై హైవే పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఒక డెవలప్మెంట్ నిమ్స్కి సంబంధించి నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఇది ఖచ్చితంగా ముంబై రూట్లో రియల్ ఎస్టేట్ మీద ఆసక్తి చూపిస్తున్న వారికి, అటు బిజినెస్ చేసే వాళ్ళకి, అదే రకంగా ఇన్వెస్ట్మెంట్ కోరుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక రకంగా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఆ రూట్లో విపరీతంగా రేట్లు పెరిగాయి. అప్ టు సదాశివపేట మనకు 18-19 వేలకు రేంజ్లో ఉన్నాయి. రోడ్డుకు దగ్గరలో, రోడ్డు నుంచి కొద్దిగా దూరం పోతే 14-15 వేలలో దొరుకుతున్నాయి. ఇది హైవేకి సంబంధించి చెప్తున్నాను. తర్వాత మళ్ళీ ముందుకెళ్తే జహీరాబాద్ దగ్గర కూడా మళ్ళీ రేట్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చే ఏదైతే నిమ్స్ ఎక్కడైతే వస్తుందో ఆ నిమ్స్కి సంబంధించి 2 మండలాలు ఉంటాయి. ఆ 2 మండలాలకు సమీపంలో మాత్రం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మార్కెట్కు భూమి ఇచ్చే వార్త ఇది అని చెప్తున్నాను. నేను మొన్న రీసెంట్గా కూడా ఒక వీడియో చేశాను. దానికి కొనసాగింపుగా వచ్చిన సమాచారాన్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ చెప్తుంటాను, ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియా, ఫస్ట్ డెవలప్మెంట్, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ 14,000 ఎకరాలలో 4,207 ఎకరాలు, అంటే 30% ఆఫ్ టోటల్ ల్యాండ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ లైఫ్ సైన్సెస్ కేటాయించారు. దాంట్లోనే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్, ఎక్కువ స్థాయి ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. అఫ్ కోర్స్ యాక్టివిటీస్ మనకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్కిల్ యూనివర్సిటీ బేగర్కంచ దగ్గర కనిపిస్తుంది. తర్వాత ఈ టౌన్షిప్ అక్కడే బేగర్కంచ సరౌండింగ్లో కనిపిస్తుంది. తర్వాత 330 ఫీట్ రోడ్డు కూడా అక్కడ నుంచి బేగర్కంచ కుర్మిద మీదుగా వెళుతుంది. చాలామంది మీర్ఖాన్పేట అనుకుంటున్నారు, కానీ మీర్ఖాన్పేట 3 కిలోమీటర్ల దూరంలో వెళుతుంది. సో ఇది యూ హ్యావ్ టు నోట్ దిస్ పాయింట్. యాక్చువల్గా అంతమంది ఇవాళ కూడా ఒక అతను మీర్ఖాన్పేట గురించి అడిగారు నన్ను. సరే చెప్తున్నాను, చాలామందికి అక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీలో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ చాలా పరిమితంగా ఉంటుంది, 200 మంది ఉంటే ఎక్కువ. తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా అంతే, కోచ్లు మిగతా స్టాఫ్ అంతా, సపోర్టింగ్ స్టాఫ్ అంతా కలుపుకున్నా కూడా 100లోనే ఉంటుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ రాని చోట, ఆల్రెడీ ప్రైస్ హైక్ ఉన్న చోట ఇన్వెస్ట్ చేయడం అనేది రైట్ డెసిజన్ కాదన్నది నా అభిప్రాయం. సో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్, దాంతోపాటు రీజనబుల్ ప్రైసింగ్ ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి. అలాంటి చోట మాకు 2 వెంచర్లు ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నా మాటలతో కన్విన్స్ అయిన వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు, అక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చు. దాంతోపాటు శ్రీశైలం హైవేలో మహేశ్వరం దగ్గర హెచ్ఎండిఏ వెంచరు, తర్వాత కందుకూరు మున్సిపల్ లిమిట్స్లో ఫామ్ ప్లాట్, తర్వాత కడతాల దగ్గర డిటిసిపి వెంచర్లు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. దాంతోపాటు హైదరాబాద్ నుంచి దాదాపు 80 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కోట్రా అనే ఒక జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి శ్రీశైలం రోడ్డు, తిరుపతి రోడ్డు డివైడ్ అవుతాయి. అలాంటి క్రూషియల్ జంక్షన్ దగ్గర కేవలం
కేవలం 6 లక్షల రూపాయలకే 250 గజాలు విత్ రిజిస్ట్రేషన్ అండ్ ఎల్ఆర్ఎస్ ఫుల్ పేమెంట్తో కలిపి అందుబాటులో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. బట్ డిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి, 80 కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి. క్లియర్ కట్గా చెప్తున్నాను, రైట్? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. బట్ మంచి జంక్షన్ అవుతుంది అది, కోట్రా జంక్షన్. భవిష్యత్తులో ఆ జంక్షన్ పూర్తయిన తర్వాత మాత్రం మంచి అప్రిషియేషన్కు స్కోప్ ఉంది, రైట్? ఇది నేను చెప్పదలుచుకున్న ఇన్ఫర్మేషన్. ఇక జహీరాబాద్కు సంబంధించిన నిమ్స్ విషయంలో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఒకేసారి 12,000 ఎకరాలు సేకరించిన తర్వాతనే దాన్ని ప్రారంభించాలన్నది చాలా రోజుల నుంచి అభిప్రాయం. కానీ భూసేకరణ అంత వేగంగా జరగడం లేదు కాబట్టి దాన్ని 3 దశల్లో చేయాలని చెప్పి ఒక 15-20 డేస్ బ్యాక్ అనౌన్స్మెంట్ అయ్యింది. దాంట్లో భాగంగా ఆల్రెడీ 3,200 ఎకరాలు సేకరించారు కాబట్టి ముందు దాంట్లో ఫస్ట్ ఫేజ్ని టేకప్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. నేను దాని మీద వీడియో చేశాను ఒక 15 డేస్ బ్యాక్. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, దీన్ని ఏదైతే ఈ ఫస్ట్ ఫేజ్లో 3,200 ఎకరాల్లో టేకప్ చేయబోతున్న దాన్ని కేవలం 3 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రస్తుతం ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. 3 ఏళ్లలోపే జహీరాబాద్ పారిశ్రామిక కారిడార్, అక్కడ పూర్తి స్థాయి ఉత్పాదక కేంద్రాలు ఏర్పాటవుతాయి. భారీ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధం అనేది సమాచారం. ఇది ఏంటంటే ఏదో ఆషామాషిగా వచ్చిన సమాచారం కాదు. జాతీయ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది, దాని చైర్మన్ రజత్ సైని దీనికి సంబంధించిన డెసిషన్ తీసుకుని అనౌన్స్ చేశారు. ఆ సమాచారంతో నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. తెలంగాణలోని జహీరాబాద్ పారిశ్రామిక కారిడార్లో 3 ఏళ్లలోపే పూర్తి స్థాయి ఉత్పాదక కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి సంస్థ చైర్మన్ రజత్ కుమార్ సైని తెలిపారు. ఇది ఆయన చేసిన ప్రకటన. చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి 3 ఏళ్లలో ఇది సాకారం అవుతుంది అనేది మెయిన్ గా చెప్తున్నారు. దీనికోసం ఎలాంటి సిస్టమ్ ను అడాప్ట్ చేసుకుంటున్నారంటే, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్, ఈపీసీ సిస్టమ్ లో దీన్ని ఖరారు చేయబోతున్నారు. పెద్ద ఎత్తున ప్రగతికి స్కోప్ ఉంటుంది ఇక్కడ అని చెప్పి ఇప్పటికే రెగ్యులర్గా రివ్యూస్ చేస్తున్నాం. గత 2-3 నెలలుగా దాదాపు 50 సార్లు సమీక్ష నిర్వహించిన తర్వాతనే ఈ ప్రకటన చేస్తున్నట్టుగా ఆయన రజత్ సైని అనౌన్స్ చేసిన పరిస్థితి. ప్రధానమంత్రి స్వయంగా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, స్పీడప్ చేయమని చెప్తున్నారు అని. నిజానికి తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వానికి వివక్ష, చాలా మంది పట్టించుకోవట్లేదని చెప్పి కొన్ని రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఇది క్లియర్ కట్గా ఆయన చెప్తున్నది. స్పెషల్గా ప్రధానమంత్రి చెప్పారు ఫస్ట్ ఫేజ్లో దీన్ని టేకప్ చేయమని, ఫస్ట్ ఫేజ్ తొందరగా స్టార్ట్ చేయమని. ఏకంగా ప్రధానమంత్రి సమీక్షిస్తున్నారంటే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలని రజత్ శర్మ ప్రకటించారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కారం అవుతాయని చెప్పారు. మొత్తం 3,245 ఎకరాలు, నేను ఇందాక రౌండ్ ఫిగర్ 3,200 ఎకరాలని చెప్పాను. ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే 3,245 ఎకరాలలో 2,361 కోట్ల రూపాయలతో ఈ కారిడార్ను టేకప్ చేస్తున్నారు. మొత్తం 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పి అంచనా ఉంది. దాంతోపాటు ఎంతమందికి ఉపాధి అంటే దాదాపు 174,000 మందికి ఇక్కడ ఈ ఫస్ట్ ఫేజ్లోనే ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన లభించే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ఫోకస్ చేస్తున్నారు. తర్వాత ఆల్రెడీ మనకు తెలుసు, ఆ ఏరియాలో ఆల్రెడీ హుండై కంపెనీ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ పెట్టింది. దాదాపు 8,265 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసింది. 675 ఎకరాల్లో హుండై కంపెనీ అక్కడ నడుస్తుంది జహీరాబాద్ దగ్గరలో. ఇది కూడా పూర్తయిందంటే ఎంతమందికి ఉద్యోగం దొరుకుతుందనేది ప్రధానంగా మనకు కనిపిస్తున్న అంశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్రధానమంత్రి స్వయంగా రెగ్యులర్గా సమీక్షలు నిర్వహించి అప్డేట్స్ తీసుకుంటున్నారు కాబట్టి అధికారులు కూడా అదే రకంగా ఇప్పుడు ఎవరైనా వెనక ఒకరు పడుతున్నారు అంటే ఖచ్చితంగా రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరు అడగట్లేదు, లైట్ తీసుకుంటారు. వాళ్ళు కూడా లెథార్జీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కంటిన్యూ లైట్ తీసుకుంటారు. అలాంటి ఆస్కారం లేకుండా ప్రధానమంత్రి రెగ్యులర్గా సమీక్షిస్తున్నారు. సో ఫస్ట్ ఫేజ్ 3,245 ఎకరాలలో 2,361 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేస్తున్నది. దాంట్లో 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రావడం, ఏకంగా 174,000 మందికి ఉద్యోగాలు దొరకనే అవకాశం కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన కార్యాచరణ శరవేగంగా సాగుతుంది. ఫస్ట్ ఫేజ్ వస్తుంది కాబట్టి జహీరాబాద్ నిమ్స్ బేస్డ్గా ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇది వారికి శుభ పరిణామంగా చెప్పవచ్చు. అటువైపే ఇన్వెస్ట్ చేయాలని ఎవరైనా అనుకుంటే మాత్రం బిట్వీన్ సదాశివపేట అండ్ జహీరాబాద్ మధ్యలో ఎంపిక చేసుకుంటే ఇప్పుడు ఇంకా రేట్లు కొద్దిగా అందుబాటులో ఉన్నాయి. అప్ టు సదాశివపేట బాగా పెరిగాయి మనకు, కానీ సదాశివపేట తర్వాత జహీరాబాద్ మధ్య ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అక్కడ భారీ ఎత్తున రాబోతున్న ఉద్యోగులకు ఒక సౌకర్యార్థం ఆ వెంచర్లు ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి
కాబట్టి మీకు కూడా ల్యాండ్ వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది. అటువైపు మాత్రమే ఇన్వెస్ట్ అనుకున్న వాళ్ళు మాత్రం అక్కడ ఎంపిక చేసుకోవచ్చు. బిట్వీన్ సదాశివపేట టు జహీరాబాద్ మధ్యలో ఇది ఫస్ట్ ఫేజ్ 3 ఏళ్లలో పూర్తవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 3 అన్న దగ్గర ఒక ఏడాది పెరిగినా కూడా 4 ఏళ్లలో అక్కడ మీకు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వారికి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ నాకైతే ఆ రూట్లో ఏం లేవు వెంచర్లు, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇది జస్ట్ మీకు సమాచారం ఇచ్చే ఉద్దేశంతోనే చెప్తున్నాను. నా ఇన్వెస్ట్మెంట్ నాదంతా శ్రీశైలం హైవే, ఫ్యూచర్ సిటీయే ఉంటుంది ఎక్కువగా. కొన్ని ఉన్నాయి విజయవాడ హైవే వైపు, నాగ్పూర్ హైవే వైపు కొన్ని ఉన్నాయి వెంచర్లు. బట్ నా మెయిన్ ఫోకస్ అంతా ఫ్యూచర్ సిటీ. ఎందుకంటే నేను గట్టిగా నమ్ముతున్నాను వచ్చే 10-15 ఏళ్ల ప్రగతి మొత్తం అటువైపే ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. అక్కడ నుంచి సిటీ ఇప్పుడు నార్త్ పార్ట్, ఇప్పుడు నేను ఉండేది సిటీకి నార్త్ వైపు సైనిక్పురి వైపు. సైనిక్పురి నుంచి నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి 1.5 గంటల ట్రావెల్ చేయాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఏదైతే ఏర్పాటు కాబోతుందో, ఫ్యూచర్ సిటీ లాస్ట్ పాయింట్ నుంచి కూడా కేవలం 40 నిమిషాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పుడు లాస్ట్ పార్ట్ అంటే మేడిపల్లి దగ్గర లైఫ్ సైన్సెస్ సబ్ వస్తుంది. అక్కడ నుంచి ఈ 330 ఫీట్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ రోడ్ తీసుకొని అక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ రావడానికి 40 మినిట్స్ సరిపోతుంది. సో ఇలా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది ఫ్యూచర్ సిటీకి చాలా పెద్ద అడ్వాంటేజ్. దాంతోపాటు ల్యాండ్ అవైలబిలిటీ, ల్యాండ్ రేట్లు మిగతా ప్రాంతాలతో పోలిస్తే అక్కడ ల్యాండ్ రేట్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కూడా పెద్ద అడ్వాంటేజ్. తర్వాత సిటీ ఎక్స్పాన్షన్ అనేది ఇన్ఎవిటబుల్. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, 2047 కల్లా, 2047 అంటే ఆల్మోస్ట్ ఇంకో 22 సంవత్సరాలు, హైదరాబాద్ పాపులేషన్ 3 కోట్లు దాటుతుంది. 3 కోట్లు దాటుతున్నప్పుడు దాన్ని అకామిడేట్ చేయాలంటే, ఓన్లీ నేను హైదరాబాద్ తెలంగాణ పాపులేషన్గా చెప్పేది, 3 కోట్లు ఓన్లీ హైదరాబాద్ పాపులేషన్. సో ఆ పాపులేషన్ ఎక్కడ అకామిడేట్ చేస్తారు అంటే ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న వైపే వెళ్తారు. దానికి తోడు అటువైపు ఈ పర్యావరణ పరంగా సమస్యలు రాకుండా ఉండడానికి 4-5 రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. వాటిని డిస్టర్బ్ చేయకుండా, వాటిని భవిష్యత్తులో, ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్లు అయినా కూడా భవిష్యత్తులో వాటిని అర్బన్ ఫారెస్ట్లుగా, ఇప్పుడు మన కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఎలా అయితే ఉందో అలా అర్బన్ ఫారెస్ట్లుగా ఉంచాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వర్డిక్ట్ ఉంది. కాబట్టి వాటి ప్రభావంగా కూడా అక్కడ మనకు పుష్కలంగా హెల్దీ లైఫ్ ఉండే అవకాశం ఉంది, గ్రీన్ లైఫ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు ఎక్స్పాన్షన్కు స్కోప్ ఉందని నమ్ముతున్నాను. కాబట్టి ఫ్యూచర్ సిటీ మీదనే ఎక్కువ బిజినెస్ ఫోకస్ చేస్తున్నాను. నా మాటలతో కన్విన్స్ అయిన వాళ్ళు అటువైపు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.